దేశంలో కాంగ్రెస్ పార్టీ ఆది నుంచి కూడా హిందువుల మీద వ్యతిరేకతతోని ఈ దేశంలో ఉన్నటువంటి మైనార్టీలను ఓట్ బ్యాంకు రాజకీయాల కోసం బుజ్జగించు రాజకీయాలు చేస్తూ ఇక్కడ ఉన్నటువంటి మెజార్టీ 120 కోట్ల మంది హిందువులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మనోభావాలతో చెలగాటమాడుతూ ఉన్నారు. మరి నెహ్రూ నుంచి ప్రారంభిస్తే ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ, ఇవాళ సోనియా గాంధీ, తర్వాత రాహుల్ గాంధీ ఈరోజు హిందువులను హింసావాదులుగా అదేవిధంగా ఒక తీవ్రవాదులుగా వర్ణిస్తూ అనేక రకాలుగా మానసికమైనటువంటి క్షోభకు గురి చేయడం జరుగుతూ ఉన్నది. మరి నిన్న పార్లమెంట్లో రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానం మీద మాట్లాడుతూ ఒక ప్రతిపక్ష హోదాలో ఉన్నటువంటి రాహుల్ గాంధీ ఇలా ప్రతిపక్ష నాయకులు ఎందుకు చేసిన ప్రజలు ఇలా దేశంలో ఉన్నటువంటి సమస్యలను ప్రజల పక్షాన నిలబడి పోరాటం చేసి పార్లమెంట్లో ప్రభుత్వ దృష్టికి తీసుకురావడం కోసం ప్రతిపక్ష హోదా ఇచ్చిన ప్రజలు. కానీ ఆయన ఆ హోదాను పక్కకు పెట్టి ఏ హోదా ఇచ్చినటువంటి హిందూ ప్రజలు ఉన్నారో అదే హిందువుల మీద ఇలా మనోభావాలు దెబ్బతీసే విధంగా హింసావాదులని, వాళ్ళు తీవ్రవాదులని చెప్పేసి పేరు కూడా ఏదైతుందో దీన్ని భారతీయ జనతా పార్టీ తీవ్రంగా ఖండిస్తూ ఉన్నది. 1975లో కాంగ్రెస్ పార్టీ ఈ దేశంలో ఎమర్జెన్సీని విధించి ఇలా దేశంలో హింసను ప్రేరేపించింది. 1984లో ఢిల్లీలో సిక్కులను ఊచకోత కోసి ఇలా హింసను ప్రేరేపించింది కాంగ్రెస్ పార్టీ. ఇలా కాంగ్రెస్ పార్టీ పాలిస్తున్నటువంటి అనేక రాష్ట్రాల్లో ఇలా హింసను ప్రేరేపిస్తూ ఉన్నారు. ఇలా వాళ్ళు హింసాన్ని గురించి మాట్లాడడం ఇలా సిగ్గుచేటు. ఇలా రాహుల్ గాంధీ, నువ్వు ఇలా ఇంకా నీ దగ్గర పిల్లడి చేష్టలు ఉన్నాయి, వెంటనే నీ పిల్లడి చేష్టలు మానుకొని ఏదైతే పార్లమెంటు సాక్షిగా హిందువుల మనోభావాలు తినే విధంగా నువ్వు మాట్లాడినావో వెంటనే హిందువులకు బేషరతుగా క్షమాపణ చెప్పాలని భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తున్నది. లేని పక్షంలో రానున్న రోజుల్లో నీకు ఈ ప్రతిపక్ష హోదా కూడా దక్కదని చెప్పేసి గతంలో మీకు ఏ విధంగా అయితే ప్రజలు తీర్పునిచ్చిందో రాబోయే రోజుల్లో కూడా అదేవిధంగా ప్రజలు తగిన గుణపాఠం చెప్తారని చెప్పేసి భారతీయ జనతా పార్టీ హెచ్చరిస్తూ ఉన్నది. భారత్ మాతా కీ జై.